శ్రీమతి రాధికా మేడం గారికి డిప్యూటీ డైరెక్టర్, అలాగే సమాచార హక్కు ప్రసాద్ గారికి స్టేజ్ కలిగి, అలాగే ఆల్మోస్ట్ అటెండ్ అయిన అందరు అధికారులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుకోకుండా ఈ ప్రోగ్రాంలోకి నేనైతే రావడం జరిగింది. ఆ పేరు రాయాల కొండయ్య, అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ఫౌండర్ అంటే నేను. తర్వాత సమాచార ఐక్యవేదిక అనే ఒక సంస్థ కూడా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఇలాంటి పెద్దలు పొందరప్ప గారి ఆధ్వర్యంలో ముందు నేను పనిచేయడం జరిగింది. అంతకుముందు లోక్సభలో 8 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీ లేదు, లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు పార్టీలో పనిచేశాను. ఏదైనా మేము పార్టీలో పనిచేసినా ఇలాంటి సంస్థలో పనిచేసినా మా ఏం ఉంటుంది, 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి ఏదైనా మనం తెలిసింది చెప్పాలనే ఉద్దేశంతో వచ్చారే కానీ ఏ రోజు మేము ఏదో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా లేకపోతే మేము ఏదో ఎదగాలనే ఉద్దేశంతో రాలేదు, ఆ ఉద్దేశంతో రాలేదు. కాబట్టి మీకు చిన్న విన్నపం చేస్తున్నాను. అందులో ఈరోజు చాలా సంతోషం ఉంది. ఇలాంటి రోజు రావాలని మేము చాలా రోజులు, చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. కంపల్సరీ అంటే ఇది మ్యాండేటరీగా ఈరోజు మనకు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. అందరూ ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమాచార హక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలనేది ఒక గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇదే విషయంలో మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. పెద్దలు 20 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా పోరాడబట్టి ఈ ఆర్డర్ ఈరోజు వచ్చిందన్నటువంటి చాలా సంతోషం. కమిషనర్ గారి ఫోటోతో ఎవరైతే ఇక్కడ సమాచార హక్కు గురించి మీకు చెప్తున్నారో వాళ్ళని కూడా ఆ బోర్డు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మాలాంటి సంస్థలు స్వచ్ఛంద సంస్థలు అండి. నేను జనరల్ స్టోర్ అడుగుతున్నా పక్కనే, దగ్గరలోనే, మన ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుంది. నేను ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని 10 మందిని రిజిస్టర్ చేసుకొని ఆ 10 మందిని గ్యాదర్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇలాంటి ఏదైనా అప్లికేషన్లు వేయడమా లేదంటే ఏదైనా పౌరులు మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ సమాచారాన్ని మీ దగ్గర అడగడమా, ఇట్లాంటివి చేస్తుంటాం. మరి మాకేంటి అవసరం? అధికారులే కరెక్ట్గా పనిచేస్తే, ఇక్కడ దయచేసి ఒకటి గమనించండి, కరెక్ట్గా పనిచేస్తే నేను ఎందుకు అంటున్నా అంటే అందరూ అని కాదు, కొంతమందికి మాత్రమే నేను చెప్తున్నాం, మళ్ళీ డిసప్పాయింట్ కావద్దు. ఎవరి పని వాళ్ళు చేస్తే మాలాంటి వాళ్ళు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా అలాంటి బ్లాక్ మెయిల్స్ కూడా తయారు కావాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే మన దగ్గర పెండింగ్ పడుతుందో పని, ఆ పనిని పదే పదే అడగడానికి తయారవుతున్నారు కొంతమంది. మాలాంటి ఏదో బాధ్యతగా ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడదాం. ఎవరైనా అధికారి సరిగా పనిచేయకపోతే